అనుసరించిన బ్రతుకు నువ్వు బ్రతికితే ఆ బ్రతుకును బట్టి అనేక మంది తర్వాత నువ్వు చెప్పే మాట విని ప్రభు దగ్గరికి వస్తారు. సో నంబర్ 1 ప్రవర్తన, నంబర్ 2 వాక్యం. అర్థమైందా? అలాగే దేవా నన్ను ఇలా ఆశీర్వదించు, నన్ను అలా ఆశీర్వదించు, నాకు ఇలా సహాయం చేయి, నాకు అలా సహాయం చేయి అని దేవుని ముందు మోకాళ్ళలోని రకరకాల సంగతులను గురించి ప్రార్థించే ఓ మనిషి, నువ్వు అడిగినటువంటి ప్రార్థన విజ్ఞాపనలకు జవాబు ఇవ్వడానికి దేవుడు సిద్ధమే. అయితే దేవుని దగ్గర నుండి ఆ విధమైన జవాబులు రాకుండా అడ్డగించేవి నీలోనే ఉన్నాయని నీకు తెలుసా? నువ్వు ముందు వాటిని సరిదిద్దుకోవాల్సి ఉంది. వాటిని సరిదిద్దుకోవాలంటే ముందు అసలు ఏమై ఉన్నాయో నీ దగ్గర నీకు తెలియాలి. తెలియాలంటే ఏం చేయాలి? నిన్ను నువ్వే శోధించి చూసుకోవాలి అనే పాఠాన్ని నేర్పుతున్నాడు ఇక్కడ. సహజంగా మనకున్నటువంటి దరిద్రగొట్టు లక్షణం చెప్పనా? మన దగ్గర ఉన్న దరిద్రగొట్టు లక్షణం, మనల్ని మనం శోధించి చూసుకోగానే లోకుల్ని మాత్రం తెగ శోధిస్తాం. వాళ్ళ దగ్గర ఏదన్నా దొరికిద్దేమో అని అనుక్షణం కనిపెట్టి వెతికి మరి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దేవుడు ఏమన్నాడంటే పక్కోడిని లేదా పక్కామని శోధించమని చెప్పలా నీకు. నిన్ను నీవే శోధించుకొని చూసుకో, నిన్ను నువ్వే వెతుక్కు అని మాట్లాడాడు. ఇది పాయింట్. ఏం శోధించుకోవాలి, ఏం పరీక్షించి చూసుకోవాలంటే నంబర్ 1 ఆయన చెప్పాడు, మీలో మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో పరీక్షించి చూసుకోండి, శోధించి చూసుకోండి. కొంతమంది నీతి బీరకాయలో నెయ్యి ఉండనట్టు పేరుకి విశ్వాసులు గాని వాళ్ళలో దేవుని కార్యాలు పొందినటువంటి విశ్వాసం అయితే ఉండదు. మళ్ళీ దేవుని ముందుకెళ్ళి దేవునికి ప్రార్థన అయితే చేస్తారు కానీ చేసిన ప్రార్థన నెరవేరుతుందన్నటువంటి విశ్వాసం వారికి ఉండదు. చాలా విషయాలు దేవుని యొద్ద నుండి మనం పొందకపోవడానికి కారణం ఏంటంటే దేవుని శక్తిని శంకించడం, దేవుని యందలి ఉంచవలసిన విశ్వాసాన్ని తగుమైనంగా ఉంచకుండా పేరుకి విశ్వాసులమే కానీ విశ్వాసపు పర్సెంటేజ్ పూర్తిగా అట్టడుగు స్థాయిలో ఉండటం వలన. ఏమైనా అర్థమైందని నేను చెప్పింది? ఎంతమందికి అర్థమైంది? అర్థం అయితే చేయొద్దండి, అర్థం కాకపోతే చేయొత్తకండి. మళ్ళీ చెబుతా, ఏం ప్రాబ్లం లేదు. ఒక పూట అన్నం లేట్ అయితే ఇబ్బంది ఏం లేదు. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గరకు వచ్చి నన్ను అన్ని విధముల అబ్రహామును ఆశీర్వదించినట్టు ఆశీర్వదించు తండ్రి అని అడిగే నీవు అబ్రహాముకు కలిగి ఉన్నంత విశ్వాసాన్ని కలిగి ఉన్నావో లేదో పరీక్షించి చూసుకోవాలి. అబ్రహాము దేవుని విషయంలో కలిగి ఉన్నటువంటి ఆ తత్వం మరి అబ్రహామును దీవించినట్టు దీవించమంటున్నావుగా. కదిలితే చాలు ఇదే మాట, ప్రభు అబ్రహామును అన్ని విషయాలు నన్ను కూడా అన్ని విషయాల్లో దీవించు. దేవుడు అంటాడు, ఓకే తప్పకుండా అబ్రహాములాగా నిన్ను దీవిస్తున్నావు, అబ్రహాంలాగా ఉండి అంటాడు. నాకు తెలిసిన ఒక సోదరి ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి చేసుకోవట్లేదంట. మా అన్నయ్య చెప్పాడు, ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి చేసుకోవట్లేదంట. ఓ రోజు పాపం వాళ్ళ అమ్మా నాన్న దైవజనుడి దగ్గరికి వచ్చి అడిగారంట, నువ్వన్నా మాట్లాడన్నా, ఎంత చెప్పినా పెళ్లి చేసుకొని అంటుంది మూర్ఖురాలు అని అంటే, నేను పోయి ఏమ్మా చెల్లి అసలు ఏంటి, ఎందుకు చేసుకోవు నువ్వు అంటే, నేను చేసుకోను, వాళ్ళు ఎవరిని పెడితే వాళ్ళని తెస్తే చేసుకుంటానా, నేను చేసుకోవాలంటే ఎట్లుండాలి, సినిమా హీరో లెక్క ఉండాలి అందట. ఎట్లుండాలి చెప్పి ఇసుగు పుట్టింది అని చివరికి బయట పెట్టింది. నేను చేసుకోవాలంటే ఎట్లుండాలో తెలుసా అని హీరో పేరు కూడా చెప్పింది. సినిమా హీరో పేరు చెప్పి ఆ హీరో లెక్క ఉండాలి అందట. అప్పుడు ఈయన కడుపులో మండిగా బయలుదేరి వచ్చేటప్పుడు మంచిగా చెప్పిన చెల్లె, హీరో లాంటి భర్త కావాలన్నా మరి నువ్వు హీరోయిన్ ముఖం ఉందా నీకు అన్నాడు. హీరోయిన్ ముఖం లెక్క ఉందా నీ ముఖం, అద్దంలో చూసుకున్నావు నువ్వు? హీరో లాంటి భర్త కావాలంటే హీరోయిన్ లెక్క ముఖం ఉండాలి. నువ్వు దయ్యం ముఖం వేసుకుని పొద్దున్న చూస్తే రాత్రి కల్లోకి వచ్చాడు, నిన్నెవడు చేసుకుంటాడు హీరో?
అబ్రహాము లాగా నన్ను అన్ని విషయాల్లో దీవించావు, అబ్రహాము లాగా నన్ను అన్ని విషయాల్లో దీవించని నువ్వే ఎగిరెగిరి ప్రార్థన చేస్తా. దేవుడు అంటున్నాడు, ఒకసారి శోధించి చూసుకో. నా దాసుడైన అబ్రహామును నేను అన్ని విషయాల్లో దీవించిన మాట వాస్తవమే, నిన్ను కూడా అన్ని విషయాల్లో దీవించాలని ఆశిస్తున్నది వాస్తవమే. కానీ అబ్రహాము నేను ఆశీర్వదించడానికి ఏ అవరోధాలు లేకుండా జాగ్రత్త పడ్డాడు. నువ్వేమో తట్టడు అవరోధాలు పెట్టుకొని మళ్ళా నా ముందుకు వచ్చేమో, అయ్యా నన్ను ఆశీర్వదించి, నన్ను అట్లా చేయి, నన్ను ఇట్లా చేయి, నన్ను దావీదుంచి, అబ్రహాముంచి, దానియేలుంచి, దానియేలుని బహుప్రియుడు అన్నావు కదా ప్రభా, నన్ను కూడా బహుప్రియుడుగా ప్రియురాలుగా చేయి తండ్రి అన్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే, భక్తులతో పోల్చుకునేటప్పుడు వాళ్ళు అనుసరించిన జీవిత విధానాన్ని నువ్వు అనుసరిస్తున్నావో లేదో పరీక్షించుకో. వాళ్ళు ప్రదర్శించిన విశ్వాసపు తీరుతెన్నులు నీవు కలిగి ఉన్నావో లేదో ఒకసారి పరీక్షించుకో అంటాడు. న్యాయమేగా? పెద్దగా చెప్పండి, న్యాయమా కదా? 100% న్యాయం, ఇంకందులో రాజీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహామునే తీసుకుందాం. అబ్రహాం దేవుణ్ణి విపరీతంగా ప్రేమించాడు. అబ్రహాముకు దేవుడు అంటే పిచ్చి. ఒక రకంగా చెప్పాలంటే దేవుడి తర్వాతనే నా జీవితంలో నేనైనా, నా వారైనా, ఆఖరికి నా ప్రాణమైనా సరే దేవుడి తర్వాతనే అన్నంత తీర్మానం కలిగినాడు అబ్రహాం. సొదొమ గొమొర్రాల సొమ్ము దగ్గర రాజీ పడని నైజం కలిగి ఉన్నవాడు అబ్రహాము. అర్థమైందా? అలాగే స్త్రీల విషయంలో కక్కుర్తి పడకుండా నీతిని కాపాడుకున్నవాడు అబ్రహాము. అలాగే దేవుడు ఆయనను పరిశోధించినప్పుడు, దేవా నువ్వు తప్ప నాకు ఏది ఎక్కువ లేదు, కొడుకు లేదు, కూతురు లేదు, ఏదైనా సరే సమస్తం నీ కోసం కోల్పోవటానికి ఇష్టపడతాను అని తను తాను నిరూపించుకున్నవాడు అబ్రహాము. డబ్బు విషయంలో రాజీ పడలేదు, స్త్రీల విషయంలో రాజీ పడలేదు, దేవుణ్ణి ప్రేమించే విషయంలో రాజీ పడలేదు. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక విచిత్రమైన విషయం